అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కదా, నా కోసం ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ప్రత్యేకంగా నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు చేసినటువంటి మేలులు, ఈ సంవత్సరం అంతయు దేవుడు నాకు చేసిన మేలులను మీ అందరితో పంచుకోవాలనే ఆశ నాకు కలిగింది. ఈరోజు నేను సజీవంగా ఉండి ఈ యొక్క మరొక బర్త్డేని జరుపుకోవడానికి దేవుడు మరి కృప చూపించారు. ఆ కృపను బట్టి ఆయన చేసిన మేలులను నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. పోయిన జనవరి నుంచి ఈ జనవరి వరకు చేసినటువంటివి మాత్రమే తెలియజేస్తున్నాను. ఇంకా అనేకం ఉన్నాయి. నేను రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఉన్నాయి. అవి ఒక దినమున మరి మరొక దినమున ప్రత్యేకంగా పంచుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఈ సంవత్సరంలో చేసినటువంటి మేలులను నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. నాకు అంతకుముందు ఇయర్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానము, నీ శత్రువు పైన నీకు విజయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నానని. నిజంగానే నేనెంతో సాతాను యొక్క శోధనతో నేను చాలా బాధపడ్డాను. ఆ సమస్యలతో నేను సతమతమవుతున్నటువంటి సమయంలో నన్ను ఆదరించిన స్నేహితుడు యేసయ్య. నన్ను బ్రతికించిన స్నేహితుడు నా యేసయ్య. ఆ యేసయ్య కృపను బట్టి ఆయన నాకు తోడుగా ఉండి నిజంగానే సాతాను పైన విజయాన్ని ఇచ్చి నాకు నెమ్మది కలుగజేశారు. ఆ సంవత్సరం అంతా నెమ్మదిగా ఉన్నాను. అంతకుముందు ఎప్పుడు లేనటువంటి నెమ్మది, అన్నీ తొలగిపోయి హృదయంలో నెమ్మది. ఆ తర్వాత జనవరిలో ఎంటర్ అవ్వగానే అనుకున్నాను, ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఏ వాగ్దానం చేత దర్శించినై ఉన్నారు అని నేను బాగా ఆశతో ఎదురు చూశాను. నిజంగానే దేవుడు ఆ ఆశను మరి తీర్చారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా మన యేసయ్య. మరి ఆ సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ ఎడల కృపయు సమాధానమును విస్తరించును అని. ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క వాక్యం నేను చూడగానే నాకు బాగా ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయన కృప మన ఎడల ఉండడం అది ఎంతో గొప్ప ధన్యత. ఆ కృపను విస్తరింపజేస్తానన్నారు కదా అని చాలా సంతోషం వేసింది. చాలా ఆనందపడ్డాను. కళ్ళలో నుంచి చాలాసేపటి వరకు నీళ్ళు అలా వచ్చేసాయి ఆనందంతో. తర్వాత ఒక ఆలోచన కూడా వచ్చింది, కృప విస్తరింపజేస్తారు అని దేవుడు చెప్పారు కదా, అంటే తప్పకుండా ఏదో కొంత శోధనతో బాధపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అయితేనేమి దేవుని యొక్క కృప నా ఎడల విస్తరిస్తుంది అని సంతోషంగా అనిపించింది. జనవరి అయిపోయింది. స్కూల్కి వెళ్తున్నటువంటి రోజులప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి రెగ్యులర్గా నడుస్తుంది. అప్పుడే ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది రెగ్యులర్గా. మరి రెగ్యులర్గా వెళ్తున్న సమయంలో మార్చిలో నేను అంటే రెగ్యులర్ చెకప్కి వెళ్ళాను హాస్పిటల్కి. కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ బట్టి నేను 2 monthsకి ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటాను. అయితే వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, వైట్ సెల్స్ తగ్గుతున్నాయమ్మా, కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకొని కొంచెం కేర్గా ఉండండి అని చెప్పారు. కొంచెమే తగ్గినాయి కదా అని అనుకున్నాను. మినిమం 4000 ఉండాలి, అవి 3-6 అబోవ్ అట్లా ఉన్నాయి. సరేలే, అది అప్పుడప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా అని అనుకున్నాను. ఇంకా కొంచెం అది నేను ఎక్కువగా పట్టించుకోలేదు. నేను స్కూల్కి వెళ్తూ ఇక లాక్డౌన్ టైంలో ఏమి పిల్లలు లేరు కనుక అంత కొంచెం
అంటే తిన్నప్పుడు కొంచెం అది ఎక్కువగా డైజెషన్ అవ్వట్లేదు కదా అని కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా నాకు. కాబట్టి నేను ఇక ఆ పిల్లలు ఉంటేనేమో కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది, అట్లా డైజెషన్ అవుతుండేది. ఇప్పుడు సరిగా కావట్లేదు కదా అని చెప్పి కొంచెం లైట్గా తీసుకోవడం మొదలుపెట్టా ఫుడ్. అయితే మార్చిలో అయితే మేము రెగ్యులర్గా వెళ్తున్నాము, పిల్లలు రావట్లేదు కానీ మేము రెగ్యులర్గా వెళ్తున్నాం. అయితే ఆ టైంలో కొంచెం వాకింగ్ చేద్దాంలే, అంత కొంచెం బరువుగా కూడా అనిపిస్తుంది అని ఒకరోజు వాకింగ్కి వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళినప్పుడు కాళ్ళు నొప్పులు వేసాయి. ఇంకా ఫస్ట్ డే కదా, కాళ్ళు నొప్పులు ఉంటాయి ఎట్లయినా అని అనుకున్నాను. సెకండ్ డే వెళ్ళినప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేశాను మార్నింగ్ టైంలో. చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా అనిపించింది, అంతా కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది ఆ రోజంతా. కానీ ఏమనుకున్నానంటే ఇంకా అలవాటు లేదు కాబట్టి ఇంక ఇట్లనే ఉంటుందిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇంకా థర్డ్ డే రోజు కూడా వెళ్ళాను వాకింగ్కి. కొంచెం అట్లాగే అన్ఈజీగా ఉంది, కొంచెం లో ఫీవర్ ఉంది. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంకా బాగా నొప్పులు అనిపిస్తున్నాయి, కాళ్ళు అంతా చాలా నీరసంగా అనిపించింది. అయినా సరే ఇక కొంచెం ఇట్లాగే ఉంటుందేమోలే అని అనుకొని స్కూల్కి వెళ్ళాను. ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళాను. బాగా విపరీతంగా కాళ్ళు నొప్పులు వేస్తూ ఉంటే ఇంకా నా వల్ల కాలేదు ఆ నొప్పులు భరించడం. ఎందుకంటే ఒక కాలు పైనుంచి కింది వరకు బాగా నొప్పులేసి అసలు ఎటు కూర్చోడానికి కూడా రాలేదు. కళ్ళల్లో నుంచి వేడి పొగలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది ఏదో బాగానే సమస్య ఎటు ఉందని చెప్పి స్కూల్లోనే హాఫ్ డే లీవ్ పెట్టేసి ఇంటికి వస్తుంటేనే అసలు ఓపిక లేకుండా అయిపోయింది. రాగానే పడుకున్నాను. ఒక ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్న తర్వాత కొంచెం అది వేసుకున్నాక కొద్దిగా తగ్గింది. మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ అలాగే వచ్చింది. ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఈ వాకింగ్ చేయడం వల్ల ఈ కాళ్ళు నొప్పులతోటి ఫీవర్ వచ్చి ఉండొచ్చు అని అనుకున్నాను. అంటే అన్నారు అట్లా కొంచెం బాగా అలవాటు లేకుండా వాకింగ్ అట్లా చేస్తే అట్లా అవుతుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు, తర్వాత అలవాటు అవుతుందని. నాకేంటి ఇలాగ అయిపోయింది అని నేను అనుకొని ఇంకా ఈవినింగ్ వరకు తగ్గిపోతుందిలే, ఇంక ఎట్లాగో ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా అని అనుకున్నాను. ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపటి వరకు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం వరకు ఇంకా వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వామిటింగ్స్ అమ్మ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది, తాగాను, వామిటింగ్ అయిపోయింది. ఇక వాటర్ తాగిన ఏదైనా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఇక ఏం తినలేకపోయాను నైట్. ఫీవర్ మాత్రం కంట్రోల్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ టైం లేచిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఫీవర్ అట్లాగే వచ్చింది. ఇదేంటి ఫీవర్ ఇట్లా వస్తుంది అని చెప్పి అనుకున్నా. ఇక తిన్నది ఏది కూడా మళ్ళీ ఇంకా అరగట్లేదు, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. అయితే ఇంకా ఇక్కడ ఒక డాక్టర్ ఉంటే పిలిచారు అమ్మ వాళ్ళు. పిలిచిన తర్వాత చూసి బాగా నీరసం అయిపోయింది, ఎందుకంటే వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి. తర్వాత మార్నింగ్ కొద్దిసేపటికి మోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ వామిటింగ్స్ మోషన్స్ తోటి ఏమైందంటే విపరీతంగా ఇక అసలు నీరసం అయిపోయింది, లేచి నిలబడలేని స్థితి. డాక్టర్ని పిలిపించారు, ఆయన గ్లూకోజ్ పెట్టి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ వరకు ఫీవర్ కంట్రోల్ అయ్యింది, కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ తెల్లారేసరికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే అయ్యింది. తర్వాత ఇంకా ఆ డాక్టర్ 3 days అట్లా సెలైన్స్ పెట్టిన తర్వాత ఎందుకో నాకు డౌట్ వచ్చింది. సరే నాకు కొంచెం ఇట్లా ఫీవర్ వచ్చిందంటే ఇంకా అది తెలియకుండానే టైఫాయిడ్ కిందికి పడిపోతుంది అని చెప్పి టైఫాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు అన్నారు కదా, ఎందుకని మంచిది, ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు కదా, డెంగ్యూ టెస్ట్ కూడా చేద్దాము అని అన్నారు. అంటే సరే అని చెప్పి డెంగ్యూ టెస్ట్ చేయించాం. చేపిస్తే అందులో
అంటే మార్నింగ్ తీసుకెళ్ళారు. నాకు ఇంకా ఆ సెలైన్స్ పెట్టినప్పటికీ విపరీతంగా చెమటలు వస్తున్నాయి, నిలబడలేకపోతున్నాను, బాగా నీరసంగా ఉంది. ఏమి తిన్నా కూడా అరగట్లేదు కాబట్టి. ఇంకా ఆ డాక్టరు ఆఫ్టర్నూన్ టైము చెప్పారు, ఈవినింగ్ వరకు నీ రిపోర్ట్ వస్తుంది, తీసుకొస్తాను అని చెప్పి. సరే అన్నాము. కాల్ చేశారు, చేసి మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే మీకు డెంగ్యూ అటాక్ అయ్యింది, అది చాలా సివియర్గా ఉంది అసలు అన్నారు. అనేసరికి ఒకసారిగా భయం వేసింది. భయం వేసి, ఎందుకంటే స్కూల్లో కొంచెం ఆయా అట్లా ఎవరు ఉండట్లేదు కాబట్టి దోమలు అవి ఇవి ఎక్కువగానే ఉంటున్నాయి. డౌట్ వచ్చింది, మరి ఒకవేళ నిజంగానే అయి ఉండొచ్చు అని అనుకున్నాను. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత చూద్దాంలే అని మళ్ళీ ఒక సైడ్ అనిపిస్తాను. కానీ ఆ డాక్టర్ అలా చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఇక కొంచెం భయపడ్డారు. సరే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా రెడీ అవుతుంటే డాక్టర్ వచ్చారు, రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇచ్చి అన్నారు కదా, అసలు నువ్వు ఇలా నిలబడుతున్నావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, అంత సివియర్గా ఉంది నీ సమస్య, నువ్వు అసలు ఇంకా ఇప్పటి వరకు ఎందుకు ఇంటి దగ్గర ఉన్నావు, అర్జెంటుగా నువ్వు ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి నువ్వు 15 మినిట్స్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి హాస్పిటల్కి అని చెప్పారు. చెప్పగానే 15 మినిట్స్లో అంతా రెడీ అయిపోయాం. అయితే ఇంకా డాక్టర్ కొంచెం చెప్పిన పరిస్థితిని బట్టి అందులో చూశాను, అది రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత ఇంకా కొంచెం భయం వేసింది. కానీ ఒకటే అనుకున్నాను, ఏమనంటే దేవుడు కృప చూపిస్తే సజీవంగా ఇంటికి వస్తాను, లేకపోతే యేసయ్య నన్ను పరిశుద్ధపరిచి నాలో ఇంకేమైనా లోపాలు ఉంటే సవరించి నీ దగ్గరికి తీసుకుపోయేసయ్య అని ప్రార్థన చేసుకున్నాను. అమ్మ వాళ్ళకి ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళకు భయంగానే ఉంది. నాకైతే ఒకటే అనిపించింది, దేవుడి కృప ఉంటే ఉంటాను, లేదంటే యేసయ్య దగ్గరికి వెళ్తానని. ఇంకా అందరూ అమ్మ, డాడీ, చెల్లె, వదిన ఉండే, వాళ్ళందరూ ఏడ్చారు. ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే నాకు కొంచెం ఇంకా ఏదోలా అనిపించింది. అయినా సరే దేవుడి చిత్తం అని అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్తూ ఉంటే డాక్టర్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియట్లేదు, కరీంనగర్కి వెళ్ళేంత టైం లేదని డాక్టర్ చెప్పారు. ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి అర్థం కావట్లేదు, ఈ కరోనా టైంలో డాక్టర్స్ ఎవరు సరైన ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారనేది తెలియట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి చాలా అర్థం కాని స్థితిలో ఉండే. ప్రభా ఒక హాస్పిటల్ మీరు చూపించండి. నేను దారి మధ్యలో ఉన్నాం, లక్ష్మీనగర్కి వెళ్ళి ఆగాము, ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు, కానీ ఏ హాస్పిటల్కి వెళ్తే సరైన ట్రీట్మెంట్ లభిస్తుంది అనేది అర్థం కాలేదు. సరే ఈ మనుషుల ఆలోచనల కంటే ప్రభా నువ్వు ఒక హాస్పిటల్ నాకు చెప్పు, నేను వెళ్తాను, నీ చిత్తం ఏది ఉందో అది చెప్పు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు సత్యం హాస్పిటల్ దేవుడు చూపించారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చూసి మరొకసారి బ్లడ్ టెస్ట్ చూద్దాం అని చెప్పేసి అన్నారు. మరి నైట్ ఉండగలుగుతారా అని అన్నారు. ఇంకా అంటే డాడీ ఏమో ఉంటాము, ఇంకా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకొని మేము ఉంటాము అని అన్నారు. అనగానే సరే అని బ్లడ్ టెస్ట్ చేయించారు. ఈ మామూలుగా మనకి 50,000 కంటే తక్కువ అయితే డేంజర్ అని అంటారు అని నాకు తెలుసు. ప్లేట్లెట్స్ మాత్రం 1,20,000 ఉన్నాయి, అవి ఏ క్షణంలోనైనా వెంటనే తగ్గిపోవచ్చు అని అన్నారనమాట. అయితే ఇంకా డాక్టర్ అన్నారు, ఏం కాదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను ప్రస్తుతానికి, ఒకవేళ పెరిగితే రేపటి వరకు పెరిగితే పర్వాలేదు, ఒకవేళ పెరగకపోతే ఫర్దర్గా నేను వేరే ఆలోచన చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్తాను అని అన్నారు. సరే అని బ్లడ్ టెస్ట్కి ఇచ్చాము. అప్పటి వరకు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం తినలేదు, డైజెస్ట్ కావట్లేదు కాబట్టి ఏం తినలేదు. అప్పుడు రిపోర్ట్ చూసినప్పుడు 1,20,000 ఉండే. ఇప్పుడు ఇంకా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత
దేవుడి చిత్తం అని అనుకున్నాను. వాళ్ళు ఇంజెక్షన్స్ చేశారు, సెలైన్స్ పెట్టారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నారు కదా, చూద్దాం నైట్ చూద్దామని అన్నారు. సరే అనుకున్నాను. ఆ హాస్పిటల్ చూస్తే అస్సలు నీట్గా లేదు. ఆ కరోనా టైంలో అక్కడ పేషెంట్స్ ఎవరు లేరు, కానీ ఒక్క అతనే ఉండే. ఆయన కూడా బాగా దగ్గుతున్నాడు, జలుబు అయింది ఆయనకి బాగా. ఆయన ఏ సమస్యతో ఉన్నాడో తెలియదు, కానీ ఇంక ఆయనను చూస్తే కొంచెం భయం వేసింది. ఈయనతో ఇప్పుడు అక్కడ ఉన్న చిన్న రూమ్లో ఆ ఒక పేషెంట్, నేను, నాతో పాటు చెల్లె, డాడీ ఉన్నారు. ఇంకా పాస్టమ్మ గారు కూడా నా కోసం వచ్చారు అక్కడికి. ప్రశాంత్ కూడా ఉండే. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, కానీ నాకు ఆయన చూడగానే భయం వేసి ఇంకా డాడీని అన్నాను, డాడీ నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము ఉంటాము. ఎందుకంటే నాకు ఒక భయం ఉండింది, ఏంటంటే నా పరిస్థితి ఎట్లా ఉన్నా వీళ్ళు బాగుండాలి నా కోసం. వీళ్ళు వచ్చి ఏదైనా వీళ్ళకి జరిగితే ఎట్లా అని నాకు లోపల భయం వేస్తుంది బాగా. అందుకని వెళ్ళిపోమని అన్నాను. డాడీ మళ్ళీ ఏజ్డ్ కాబట్టి, డాడీ నువ్వు వెళ్ళిపో అని నేను అన్నాను. అంటే డాడీ నేను పోను, నువ్వేమని అనుకో, నేను పోను అని డాడీ ఉంటా అని ఉన్నారు. తర్వాత ఇంకా చెల్లె వీళ్ళందరూ ఉన్నారు. నైట్ అసలు అక్కడ ఉన్న హాస్పిటల్ అసలు ఏమాత్రం బాగాలేదు. వాష్రూమ్స్ కానీ వాటర్ లేవు, అసలు అంత ఘోరంగా ఉంది. అట్లాంటి హాస్పిటల్లో ఉండాలంటే అంత అసలు నచ్చట్లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి నైట్ ఉన్నాం. తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా మరి ఈ పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయి. అప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ ఉండి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈ పరిస్థితులు చూస్తేనైతే చాలా భయం వేస్తుంది ప్రభువా అని. నా కోసం వచ్చిన వీళ్ళకి ఏం కావద్దు ప్రభువా అని నేను, నాకంటే ఎక్కువగా నా చుట్టూ వీళ్ళు నా కోసం వచ్చారు, వీళ్ళకి ఏం కావద్దనే బాధ నా లోపల ఉండే. నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నా. నైట్ అసలు నిద్ర పట్టలేదు, ఇంకా సెలైన్స్ ఎక్కుతున్నాయి కానీ నిద్ర పట్టట్లేదు. అంటే 4 o'clock అట్లా మన స్టీఫెన్ పాల్ గారి మెసేజ్ విందామని పెట్టాను. ఆ ప్రేయర్లో పాల్గొందామని చెప్పేసి పెట్టగానే దేవుడు నాతో మాట్లాడినమాట. నేను భయపడుతున్నాను కాబట్టి ఇది ఎట్లా ఉందో అసలు ఈ కరోనా అప్పుడు బాగా కరోనా ఎక్కువ అవుతున్నటువంటి టైం అది. ఎట్లా ఉందో ఏంటో ఈ పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాం హాస్పిటల్లో అని భయపడుతున్నాను. కాబట్టి దేవుడు ఆయన మాట్లాడిన మాట నన్ను చాలా బలపరిచింది. ఆయన ఏమన్నారంటే, నేను ఇట్లా ఆన్ చేయగానే వచ్చినటువంటి మాట, నీ చుట్టూ అగ్ని కంచె వేసి నిన్ను కాపాడుతాను అని. ఇంకా ఆ వాక్యం వినగానే నాకు ఒక భరోసా వచ్చింది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన నాతో ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడుతున్నాను? దేవుడు నాకు అభయం ఇచ్చాడు కదా, ఇంకా నేను భయపడను, ఎవరికి ఏం కాదు, అందరం బాగానే ఉంటామని అనిపించింది. ఆ టైంలో ఇంకో అంటే దేవుడిచ్చిన వాగ్దానం, నాకు ఇయర్కి ఇచ్చినటువంటి వాగ్దానం, కృప విస్తరింపజేస్తా అన్నారు కదా, అనుకున్నాను ఇది ఇంత భయంకరమైన సమస్య వచ్చింది, కానీ ఈ టైంలోనే దేవుడు నా కృప విస్తరింపజేసి నన్ను కాపాడతారనే ఒక ధైర్యం వచ్చింది. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు కదా, నాకేం కాదులే, వీళ్ళందరూ బాధపడుతున్నారు, నేను బాగైపోతాను నేను అనుకున్నా. నైట్ ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం యాక్టివ్ అయ్యాను. ఆ వాక్యం వినగానే ఆయన మాట నన్ను బలపరిచింది, బ్రతికించింది. తర్వాత మార్నింగ్ టైంలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. నైట్ అంతా చెల్ల ఫ్రూట్స్ పెడుతూనే ఉంది, అవి తినబుద్ధి కావట్లేదు కానీ తప్పలేదు, తిన్నాను. మార్నింగ్ టైంలో మళ్ళీ టెస్ట్కి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇంకా హాస్పిటల్లో ఉండాలనిపించట్లేదు. పేషెంట్స్ మళ్ళీ చాలా ఎక్కువ అయిపోయారు, చాలామంది వస్తున్నారు. చిన్న రూము, అది అస్సలు నీట్గా లేదు. అందుకని నేను అనుకున్నాను, ఇంక ఏదేమైనా సరే నేనైతే ఉండలేను ప్రభువా ఈ హాస్పిటల్లో, నేను ఇంటికి వెళ్తాను, ఎట్లాగైనా నాకు అట్లాంటి అనుకూల పరిస్థితి కలుగజేయని అని ప్రార్థన చేసుకొని అనుకున్నాను, ప్రభువా ఆ డాక్టర్ అట్లా ఒప్పుకునేటట్టు చెయ్యని. మార్నింగ్ టైంలో మా అన్నయ్య అశోక్ అన్నయ్య వచ్చిన తర్వాత, అన్నను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను హాస్పిటల్లో ఉండను, నన్ను ఎట్లయినా సరే తీసుకెళ్ళు అని చెప్తే అన్న వెళ్ళి అడిగితే ఆ డాక్టర్ ఏమో వద్దు, ఈ ఒక్కరోజు చూద్దాము, ఎందుకంటే
పరిస్థితి బాగాలేదు కదా అమ్మాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇటు రావడము, వద్దు ఉండనియండి, ఒకరోజు ఉండనియండి అని ఆ డాక్టర్ అంటున్నారు. అంటే అన్నారని చెప్పి నా దగ్గరికి వచ్చాడు అన్న. లేదన్న, నేను అస్సలు ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పిన తర్వాత మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పిన, డాడీ నేను నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు అని అంటే, ఇంకా డాడీ అన్న మళ్ళీ వెళ్ళి అడిగి తీసుకెళ్ళిపోతామండి అని, ఇంకా అన్న నేను చూసుకుంటాను, నేను సెలైన్స్ పెడతానులేండి అని అన్న చెప్పిన తర్వాత, మీ ఇష్టం మరి, తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే నన్ను అనొద్దని ఆ డాక్టర్ గారు అన్నారంట. అన్న తర్వాత సరే ఇంకా మరి మీ ఇష్టం అన్నాలే వచ్చారు. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాం, ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత నాకు తెలియదు, ఇంకా నేను బ్లడ్ రిపోర్ట్ చూడలేదు, ఎంతవరకు వచ్చాయి ప్లేట్లెట్స్ అనేది చూడలేదు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుదాంలే అని చెప్పేసి అనుకొని ఇంకా ఇంటి దగ్గర పెట్టారు మార్నింగ్ ఈవినింగ్ అట్లా సెలైన్స్ పెట్టారు. మొత్తం ఒక 14 సెలైన్స్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత కొంచెం ఇక బెటర్గా అయ్యింది, ఫీవర్ కంట్రోల్ అయింది, అంతా కంట్రోల్ అయింది, కొంచెం నీరసం ఉండే అంతా బాగా అయిపోయింది. ఇంకా దేవుడు బాగు చేశారు అని చెప్పి అనుకొని హ్యాపీగానే ఉన్నాను. అయితే ఒకసారి ఎందుకని మంచి రిపోర్ట్స్ చూద్దామని నేను రిపోర్ట్స్ చూసేసరికి నేను ఆశ్చర్యపోయిన విషయం, దేవుడు చేసిన అద్భుతం నాకు కళ్ళ ఎదుట కనిపించి నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే నేను ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నటువంటి సమయంలో నా ప్లేట్లెట్ కౌంట్ 60,000. అది నేను చూడలేదు, బ్లడ్ రిపోర్ట్ నేను చూడలేదు. ఆ టైంలో కంపల్సరీగా అసలు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి, తగ్గిపోయినాయి నాకు. కానీ నేను ఇంటికి వచ్చి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, డాక్టర్ ఇలా అన్నారు కదా ప్రభువా, ఇంకా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి నాకు రావద్దు అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నా పైన కృప చూపించి నిజంగా 60,000 ఉన్న ప్లేట్లెట్స్ 2-3 డేస్లో మళ్ళీ 1,20,000కి వచ్చాయి. నిజంగా నాకు అద్భుతం అనిపించింది. ఆయన చేసిన మేలు, ఆయన చూపిన కృప. ఎందుకంటే ఆ టైంలో ఇంటికి రావడము, దేవుడు నన్ను బ్రతికించడం, నిజంగా ఆయన కృప నా యెడల విస్తరించింది. అందుకే నేను సజీవంగా ఉండి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఇంకా ఇంతే కాదు, ఇంతే అనుకొని అప్పుడే అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ నేను వన్ మంత్కి నేను మళ్ళీ అంటే నార్మల్ చెకప్కి వెళ్ళాను. అప్పటికే 2 months అయిపోయింది. అంటే ఆ రిపోర్ట్లో ప్లేట్లెట్స్ కౌంటే కాదండి, అసలు ఇంకా ముఖ్య విషయమే చెప్పాల్సిందే నేను మర్చిపోయాను. ఏంటంటే నా వైట్ సెల్స్ అసలు 4,000 ఉండాల్సింది 2,000 నియర్గా ఉన్నాయి అంతే. అంటే 1,000 ఎబోనే ఉన్నాయి అంతే, దగ్గరలో ఉన్నాయి, 2,000కి దగ్గరలో ఉన్నాయి. అసలు అంత వైట్ సెల్స్ తగ్గితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది, అందుకే డాక్టర్ అక్కడ ఉండమని అన్నారు. కానీ దేవుడి మహాకృప అన్నీ సెట్ చేశాడు దేవుడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మాట అంతే, ఆయన మాటే నన్ను స్వస్థపరిచింది, నన్ను బలపరిచింది, నన్ను బ్రతికించింది. నేను మళ్ళీ నార్మల్ చెకప్కి వెళ్ళినప్పుడు నేను ఆయనకు చెప్పాను, ఇలా ప్రాబ్లం అయ్యిందండి, 10 days నుంచి నేను టాబ్లెట్స్ ఏం వేసుకోలేదు, ఇంకా ఆ టాబ్లెట్స్ ఆ మెడిసినే వాడాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ అన్నారు ఒకటే మాట, నువ్వు అందరిలాంటి పేషెంట్ అనుకొని నువ్వు అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నావా, నాకెందుకు కాల్ చేయలేదమ్మా అని. ఎందుకంటే నా బ్లడ్లో సీరం అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, అది అసలు నా సమస్య. అది కాన్స్టెంట్గా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే నాకు ప్లేట్లెట్స్ తగ్గడం, వైట్ సెల్స్ తగ్గడం, ఇది సమస్య ఉంటుంది నాకు ఎప్పుడు. అయితే నువ్వు అందరిలాగా ఎందుకు ట్రీట్మెంట్ తీసుకున్నావు, నీకు నిజంగా నీ అదృష్టం ఏంటంటే నువ్వు బ్రతుకున్నావు. అన్ని సెలైన్స్ ఎక్కిస్తే నీ లంగ్స్లోకి నీరు వెళ్ళి నువ్వు చనిపోయే ప్రమాదం తెలుసా, ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దమ్మా, నువ్వు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా నువ్వు నన్ను కన్సల్ట్ అవ్వాలని అన్నారు. అన్ని సెలైన్స్ ఎక్కినా కూడా నీకేం కాకుండా నువ్వు ఉన్నావు నీ సమస్యను బట్టి అంటే గ్రేట్ అని అన్నారు. ఆ టైంలో నిజంగా వెంటనే నాకు యేసయ్య ప్రేమ గుర్తుకొచ్చింది. నిజంగా ఆయన నా యెడల ఎంత కృప, ఎంత ప్రేమ ఆయనకి. అంత భయంకరమైన సమస్య నుంచి నన్ను విడిపించారు దేవుడు. ఆ సెలైన్స్ ఎక్కినా కూడా నాకు నా లంగ్స్లోకి అది నీరు ఫామ్ అవ్వకుండా నన్ను బ్రతికించారు. ఆయన కృపను నిజంగా విస్తరింపజేసి నాకు నెమ్మదిని సమాధానం ఇచ్చారు. ఆ గొప్ప దేవునికి
నిజంగా ఏమీ చెల్లించలేను, కానీ ఆయన చేసిన మేలును అందరికీ ప్రకటించాలనేది నా కోరిక. ఆ తర్వాత ఇంకా ఏప్రిల్లో ఎన్నో అది లాక్డౌన్ టైం, కరోనా విపరీతంగా డెల్టా వేరియంట్ విస్తరిస్తున్నటువంటి టైంలో చెల్ల పెళ్ళి కుదిరింది. అప్పటి వరకు అసలు బయటికి వెళ్ళలేను. 1.5 ఇయర్ నుంచి అసలు ఏ షాప్కి కానీ అసలు బయటికి వెళ్ళడం అనేది లేదు. ఫస్ట్ టైం నాకు అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంతే అంతే తప్పి అంతకు మించి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. అట్లాంటిది ఆ టైంలో చెల్ల పెళ్ళి నిమిత్తం తప్పనిసరి పరిస్థితి షాపింగ్ చేయాల్సి వచ్చింది. విపరీతమైన జనాల మధ్యలో వెళ్ళి షాపింగ్ చేశాము. కానీ దేవుడి అద్భుతం, ఆయన మహాకృప, అసలు ఎలాంటి వైరస్ అంటకుండా దేవుడు రక్షించాడు. ఇలాంటి అనారోగ్య పరిస్థితి, చిన్న ఫీవర్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఒక 10-15 డేస్ చాలా రెస్ట్లెస్గా వర్క్ చేయాల్సి వచ్చింది. ఆయన దేవుడు కృప చూపించి ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేకుండా పెళ్ళి జరిగించారు. మా అందరినీ కాపాడారు దేవుడు. మా ఇంట్లో గొప్ప ఆనందము ఇచ్చారు. తర్వాత ఆయన మహాకృప, నిజంగా ఆయన కృప ఏ విధంగా విస్తరించింది అంటే, నేను సమ్మర్లో ఏప్రిల్లో స్కూల్ మళ్ళీ క్లోజ్ చేశారు. చిల్ల పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి టైంలో నాకు అనిపించింది, ఈ డెల్టా వేరియంట్ విస్తరించి అనేక మంది యవ్వనస్తులకు అది అటాక్ అవుతూ చనిపోతున్నారు. ఇటువంటి వారు నిజంగా దేవుని కొరకు వాడబడాల్సినటువంటి వారు, వారి యవ్వన బలమంతా దేవుని కొరకు ఉపయోగించాల్సింది. ఇలా అందరూ నశించిపోతున్నారనే ఒక వేదన కలిగింది నాకు. ఆ టైంలో దేవుడు నాకు కృప చూపించి, ఆయన మహాకృప, ఒక ప్రేయర్ కండక్ట్ చేయడానికి ఆయన నాకు ఒక థాట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రేరేపణను బట్టి యవనస్తులతో ప్రార్థన చేసుకొని కొంతమందిని గ్యాదర్ చేసి కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ స్టార్ట్ చేస్తే ఊహించని విధంగా నేను ఒక 7గురితో అనుకున్నాను. బట్ దేవుడు రోజుకి కొంతమందిని యాడ్ చేస్తూ అలా వచ్చి ఒక 40 రోజులు ఏకధాటిగా మేము ప్రేయర్ చేయడం జరిగింది. అందులో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు. అవన్నీ స్పెషల్గా చెప్పాల్సినటువంటి సాక్ష్యం అది. ఎన్నో అద్భుతాలు దేవుడు చేయించారు. ఆ 40 రోజులు ప్రార్థన జరిగించడానికి దేవుడు తన ఆత్మని నా పైన ఉంచి ఆయన మహాకృపను నా ఎడల విస్తరింపజేసి నన్ను వాడుకున్నారు. నిజంగా అంత అర్హత నాకు లేదు, కానీ దేవుడు నా పైన కృప చూపించి వాడుకున్నారు. ఎన్నో మేలులను చూసాము. ఎంతో మందిని బలపరిచే బిడ్డగా నన్ను చేశారు. నిజంగా దేవునికి లెక్కలేనన్ని వందనాలు. ఆయన చూపిన మహాకృప అద్భుతమైనది. తర్వాత అది ముగిసింది. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అనుకున్నాను, ఈసారి ఎలాగైనా సరే ఎక్కడైతే మందిరాలు లేవో అక్కడ స్వార్థ ప్రకటించాలి. దేవుడు నన్ను బ్రతికించినందుకు నేను ఆయన కొరకు నిలబడాలి అని. ఆ టైంలో కూడా ప్రభువా నన్ను వాడుకొని నేను ప్రార్థన చేశాను. నన్ను నిలబెట్టినందుకు నేను సాక్ష్యం చెప్పాలి. నన్ను ఈ యొక్క జీవం నీ కొరకు ఉపయోగపడాలని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మహాకృప, ఒక 8 రోజులు 24 hours ప్రేయర్ చేయడానికి నాకు కొంతమందిని దేవుడు యాడ్ చేశారు. నాకు సహకరించే వారిని ఇచ్చి సంఘంలోనే కాకుండా బయట తెలిసిన అమ్మాయిలు వాళ్ళు కూడా నాకు సహకరించారు. ఆ 24 hours ప్రేయర్ 8 days చేసాం. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు కృప చూపి ఒక 6 ప్రాంతాలలో, వారి చర్చెస్ లేని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించడానికి దేవుడు అద్భుతంగా ఆయన మార్గం తెరిచి మమ్మల్ని నిలబెట్టారు. ఆయన నామాన్ని ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ఏ తెలివి కానీ జ్ఞానం కానీ ఏది లేదు నాకు, కానీ ఆయన కృపచేత నన్ను నిలబెట్టి ఈ విధంగా సువార్త ప్రకటించడానికి ఆయన కృప చూపారు. 6 దినములు విపరీతమైన చలి. ఆ చలిలో నాకున్న సమస్యను బట్టి నా చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, చేతులు అంతా పచ్చగా మారిపోతాయి, జలుబు, ఈ చెంపలు వాపెక్కుతాయి. ఇన్ని సమస్యలు ఉంటాయి చలికాలంలో.
కానీ దేవుడి మహాకృప, ఆ విపరీతమైన చలిలో నిలబడ్డాను 6 దినాలు. కానీ దేవుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాను. ఆయన గొప్ప కృప. 6 దినములు ఆయన అన్నింటిలో నాకు సహాయం చేశారు. సంఘం నాకు ఎంతగానో సహకరించారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ప్రేయర్ చేయడం, వారు సహకరించారు. అక్కడ ఆ షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు. కొన్ని సమస్యలు ఎదురైనాయి, సాతానుడు ఎదురు చేసినప్పటికీ వాటన్నింటినీ జయించే శక్తినిచ్చారు. అనుకున్న దానికంటే దేవుడు అద్భుతంగా జరిగించారు. ఆ 6 మినీ క్రిస్మస్లు జరిగించడంలో ఆయన స్వార్థ, ఆయన నామం ప్రకటించబడింది. నిజంగా అది ఎంతో గొప్ప ఆనందంగా అనిపించింది. ఆ గొప్ప కార్యంలో నన్ను దేవుడు నిలబెట్టాడు. అది నిజంగా ఆయన నా ఎడల విస్తరింపజేసిన కృప. నన్ను నిలబెట్టుకొని ఆయన నామాన్ని ప్రకటించడానికి సహాయం చేశారు. ఇటువంటి కృప నిజంగా నేను ఊహించలేదు. ఈ సంవత్సరంలో దేవుడు నా ఎడల ఎంత కృప విస్తరింపజేసి సహాయం చేశారు. నేను 31st రోజుకు రాస్తూ ఉన్నాను, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలు అని రాస్తూ ఉంటే ఎంతకీ అయిపోవట్లేదు అవి. సంఘం పట్ల పర్సనల్గా అన్ని కుటుంబాలు ఈ మినీ క్రిస్మస్లలో దేవుడు చేసిన మేలు ఇవన్నీ రాస్తూ ఉంటే అసలు ఎంతకీ అవి అయిపోతలేవు, పేపర్లు నిండిపోతూ ఉన్నాయి. ఒక్కసారి నేను ఆశ్చర్యపోయి ఇలా చేయబెట్టుకొని చూశాను. నిజంగా దేవుడు ఎన్ని మేలులు చేశారు. జస్ట్ గుర్తు చేసుకున్నవే ఉన్నాయి. ఇంకా చాలా అసలు మనము చూడనివి, విననివి ఇంకా ఎన్నో, మనం గ్రహించలేని మేలులు ఎన్నో. అట్లా నిజంగా ఆయన నా ఎడల అంత గొప్ప కృపను విస్తరింపజేశారు. ఆ వాగ్దానాన్ని పొందుకునే కృపనిచ్చారు. తర్వాత న్యూ ఇయర్కి నేను అనుకున్నాను, ప్రభువా నీ చిత్తానుసారమైన వాగ్దానం నాకు కావాలి అని ఆయన పాదాల చెంత మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం, ఫస్ట్ శత్రువు పైన నాకు జయంనిచ్చారు. ఆ తర్వాత నా ఎడల కృప విస్తరింపజేసి సమాధానం విస్తరింపజేస్తా అన్నారు. నెక్స్ట్ స్టెప్గా నిజంగా ఆయన కృపా సమాధానం నా ఎడల ఎంతగానో విస్తరించింది కనుక ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ ఇయర్కి, నువ్వు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నిజంగా ఆ వాగ్దానం చూసినప్పుడు కూడా నేను నా ఆనందంతో నేను కన్నీరే విడిచాను. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ దేవుడు నన్ను నిలబెడతా ఉన్నాడు. ఆ కృపను దేవుడు నాకు ఇస్తా అని, అలా నేను చేస్తా అని నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎందుకు ఆ యేసయ్యకు నా మీద ఇంత ప్రేమ అని నాకు మాటలు రాలేదు. ఏ అర్హత లేని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన పాదధూళి కూడా తగలడానికి అర్హత లేదే, అట్లాంటి నన్ను ఆయన ప్రేమించి ఆయన రక్తంతో నన్ను కడిగి నన్ను ఎన్నుకొని ఆయన చేతిలోకి నన్ను తీసుకున్నాడు. ఆ కృపను బట్టి ఆయనకు నేను ఏం చెల్లించలేను, కానీ ఆయన చేసిన ఈ మేలులను నేను ప్రకటించడమే నాకు ధన్యత. ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. దేవుడు నా జీవితంలో ఇన్ని కార్యాలను చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తప్పకుండా నేను సాక్ష్యాలు పంచుకుంటాను ఈ ఇయర్లో. తప్పకుండా దేవుడు చేసిన ఈ మేలుని బట్టి ఆయనకి ఏమి ఇవ్వలేను. మరొక నూతన సంవత్సరంలో నాకు ఇచ్చాడు. మరొక ఇయర్కి నాకు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ఈ సంవత్సరంలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అన్నింటికంటే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలని, ఆయన చిత్తాన్ని జరిగించాలని, ఆయనను సంతోషపెట్టాలనేది నా కోరిక. మీరందరూ నా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నా. దేవుడు చేసిన ఈ మేలుని బట్టి దేవునికి నిజంగా లెక్కలేనని వందనాలు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.